రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముచ్చుమర్రి బాలిక అదృశ్యం అత్యాచారం హత్య ఘటన పోలీసులు ఈరోజు నిందితులను అరెస్టు చూపడం కూడా జరిగింది. ప్రస్తుతం మనతో నంద్యాల ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా జరిగింది ఈ సంఘటన? 7 జూలైకి మనకి ఒక ఫిర్యాదు పైన ఫాదర్ ఇచ్చిన ఫిర్యాదు పైన మిస్సింగ్ కేసు కట్టాము. మిస్సింగ్ కేసు చేసిన తర్వాత అన్ని దర్యాప్తులో మన ఈ విషయం తెలిసింది. అమ్మాయి బయట ఆడడానికి వెళ్ళిన టైంలో 7th 12 to 1 మధ్యలో వెళ్ళిన టైంలో ముగ్గురు మైనర్స్ ఉంటారు. ముగ్గురు మైనర్స్ అమ్మాయికి పక్కనే శివాలయం పక్కనే తీసుకువెళ్ళి అత్యాచారం చేసి సెక్షువల్ అసాల్ట్ కూడా చేశారు. తర్వాత ఈ అమ్మాయి బయట చెప్తుంది భయంలో స్ట్రాంగులేషన్ చేసి అమ్మాయికి డెడ్ బాడీ కేసీ కనాల్ బండ్ దగ్గర పెట్టి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ పెద్ద నాన్నకి చెప్తే వాళ్ళకి ఈ క్రైమ్ చేశారు కాబట్టి వాళ్ళు కూడా ఈ బాడీ దాచుకొని ప్రయత్నం చేశారు. ఆ బాడీ కన్సీల్మెంట్ ఆఫ్ ఎవిడెన్స్ తీసుకొని ఆ బాడీ కృష్ణా రివర్లో పుట్టి తీసుకుని వెళ్ళి రాయితో కట్టించి కింద పెట్టారు. సో మొత్తం ఈ దర్యాప్తు చేసిన తర్వాత నిన్న మనం సెక్షన్ ఆల్టర్ చేసాము. దీంట్లో ముఖ్యంగా గ్యాంగ్ రేప్, మర్డర్, కన్సీల్మెంట్ ఆఫ్ ఎవిడెన్స్ అండ్ పాక్సో యాక్ట్లో 5 and 6 సెక్షన్ వస్తుంది. సార్, ఇప్పుడు మైనర్లు ఈ సంఘటన చేశారు, వారికి ఏమైనా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసే అవకాశం ఉంది? మైనర్ చేసిన ఇది సంఘటన పైన మనం ఖచ్చితంగా స్టెప్స్ తీసుకుంటాము. దీంట్లో స్కూల్ అవేర్నెస్ ఉండొచ్చు, మన పోలీస్ అండ్ జిఎంఎస్కే చేసిన అవేర్నెస్ క్యాంపెయిన్ ఉండొచ్చు, ఆర్ అంగన్వాడీ వర్కర్స్ అంగన్వాడీలో పేరెంట్స్తో మన చేసిన కౌన్సిలింగ్ చేయవచ్చు. ఇవన్నీ ఏర్పాటు చేసి మైనర్స్ ఎవరెవరితో ఉన్నారో వాళ్ళ పైన ఒక దృష్టి పెట్టిస్తాము. వాళ్ళు ఏం చేస్తారు, ఏం చూస్తున్నారు, మొబైల్లో ఏం చేస్తారు, ఏం చదువుతున్నారో అన్ని యాక్షన్స్ పైన మన పేరెంట్స్కి ముఖ్యంగా ఉండాలి, ఇంకా టీచర్స్కి ఉండాలి. అది అవేర్నెస్ క్యాంపెయిన్స్లో వెళ్తాము. సార్, చివరిగా చెప్పండి, ఆ గ్రామంలో ఇరు కుటుంబాలకు సంబంధించి ఈ సంఘటన జరిగింది. ఫర్దర్ జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అది మేము చెప్పిన ప్రకారం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసు గురించి మన యాజ్ పర్ చట్టం ప్రకారం దీంట్లో జువెనైల్ కాబట్టి యాజ్ పర్ లా ఏమేమి చేయవచ్చు అదే చేసేస్తాము. ఎంతవరకు చేయగలుగుతాము చేసేస్తాము. నెక్స్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. తర్వాత కూడా స్కూల్స్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టిస్తాము. అండ్ మన విమెన్ స్టాఫ్ ఎవరెవరైతే విమెన్ కాంపోనెంట్ పోలీసులు ఉంటారు వాళ్ళతో కొద్దిగా మఫ్టీలో వెళ్ళి పిల్లలతో ఇంటరాక్ట్ చేసి ఏమేమి ఇష్యూస్ ఉంటాయి కొన్ని ఏర్పాటు చేసేస్తాము. ఏదైతే మైనర్లు ఈ నేరానికి పాల్పడడం కూడా జరిగింది, వారికి కుటుంబ సభ్యులు కూడా కొద్దిగా సహాయం చేసినట్టు కూడా తెలుస్తుందని చెప్పేసి వారిపైన కూడా కేసులు నమోదు చేశాము. గ్రామాల్లో అవేర్నెస్ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి నంద్యాల జిల్లా ఎస్పీ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో మధు, సాక్షి టీవీ, నందికొట్కూరు.